పసుపు గట్టి రంగు మగాలడుగు గాని కచ్చిన పంచయి చూడే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళగా 3 రోజులు ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ వారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ పుట్కర్ గారు, అలాగే ఎస్పీ గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా స్థాయి డిఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిసి, అలాగే ఇక్కడ స్థానిక సంజీవ్ స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు రన్ ఫర్ శ్రీకాకుళం అనేది కష్టం రైతుల ప్రోగ్రామ్గా శ్రీకాకుళం వరకు పెద్ద ఎత్తున ఈరోజు ఇది చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి సముదాయాలను ఇన్వెంటిఫై చేసే విధంగా అన్ని కార్యక్రమాలు అక్కడ పెట్టడం జరుగుతుంది కనుక ప్రజలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సాంప్రదాయాలపైన స్పీచ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటిపైన కూడా పాల్గొవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి యువకులకు, జిల్లా స్థాయి ప్రజానీకానికి, వేదిక నడిపిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. 75th యానివర్సరీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ డే మన కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ బొందుశంకర్ గారు, అలాగే ఎస్పీ గారు, మన జాయింట్ కలెక్టర్, ఏసీబీ, డిఆర్ఓ, ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అందరికీ నమస్కారం. చాలా మంచి పార్టిసిపేషన్ ఈరోజు. ఇది రన్ ఎందుకు పెట్టామంటే పబ్లిక్కి తెలియాలి ఇక నెక్స్ట్ 3 రోజులు మనం ఏం చేయబోతున్నాం. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పారు. దీంట్లో మరి ముఖ్యంగా మనం 15th మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ తర్వాత సాయంత్రం ఒక కల్చరల్ ప్రోగ్రామ్, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రాముఖ్యులు ఇంపార్టెంట్ పర్సన్స్కి ఒక ఫెలిసిటేషన్ కూడా చేస్తాం. ఇది కాకుండా 3 రోజులు ఈ కేఆర్ స్టేడియం ప్రోగ్రామ్ ఒక ఫుడ్ ఫెస్టివల్, ఒక ఎగ్జిబిషన్, అలాగే స్టాల్స్ కొన్ని పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. మీరు కూడా శ్రీకాకుళం గురించి తెలుసుకోవాలంటే ఆ స్టాల్స్ దగ్గర వెళ్ళి విజిట్ చేస్తే, ఆ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తే చాలా వరకు తెలిసిపోతుంది. ఇది కాకుండా మన ఈ ఒక మ్యాగజైన్ కూడా మనం తీసుకురాబోతున్నాం. మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే మిగతా వీడియోగ్రాఫర్స్ నుంచి ఒక వీడియో కాంపిటీషన్ కూడా పెట్టి అక్కడి నుంచి కూడా చాలా వీడియోస్ వచ్చింది. సో శ్రీకాకుళం చరిత్ర ఒక 75 సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తాము, ఇంకా ఏం చేయబోతున్నాము, అది అన్ని ఈ కార్యక్రమం ద్వారా మనకి తెలిసిపోతుంది. భావి జనరేషన్కి, వచ్చే జనరేషన్కి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ 3 ప్రోగ్రామ్స్ పెడతాం. ఇది కాకుండా ఒక గర్వకారణం 75 years అయితే అంటే చాలా గౌరవంగా మనం అందరికీ చెప్పాలి. మన జిల్లా, మన చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా కూడా ఇంకా అభివృద్ధి, డెవలప్మెంట్తో ఇంకా ముందుగా మనం తీసుకెళ్తాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ 75 ఐకానిక్ ప్లేసెస్ ఇంకా ఇది కాకుండా మనం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క మండలికి, ప్రతి ఒక్క అంటే కార్నర్కి ఈ ప్రోగ్రామ్ మనం పెట్టామంటే శ్రీకాకుళం సిటీ కాకుండా, టౌన్ కాకుండా శ్రీకాకుళం జిల్లా మొత్తం పార్టిసిపేట్ చేయాలి. అక్కడ కూడా మీరు ఏదైనా బంధువులు ఉంటే అక్కడ 75 years ఒక ప్లేగ్ అక్కడ పెడతాం, అక్కడ ప్లాంటేషన్ చేస్తాం. సో మొత్తం శ్రీకాకుళం జిల్లా ఒక ఫెస్టివ్ మోడ్లో నెక్స్ట్ 3 days మనం సెలబ్రేట్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.